వెల్కమ్ టు సుమా అడ్డా అస్సలు తగ్గేదేలే. సో ఈ రోజు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నటువంటి ఫస్ట్ జోడీ ఎవరు అంటే టీవీ షోస్ లోను సీరియల్స్ లోను మనల్ని ఎంటర్టైన్ చేసేటువంటి స్వీట్ క్యూట్ ఎనర్జెటిక్ జోడీ కౌశల్ అండ్ నీలిమా. కాదు, నేను ఎలా అయితే దూరంగా నించొని చూశానో నీలిమ గారు దగ్గరగా మీ పర్ఫార్మెన్స్ చూశారు. ఎనీవే వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు సుమా అడ్డా. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మనకి ఇంకొక జోడీ కూడా వచ్చిన తర్వాత మీకు ఇద్దరికి వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చేస్తాను. సో లెట్స్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ జోడీ. ఎలా అయిపోయిందంటే పరిస్థితి, సెలబ్రిటీస్ కి షోస్ కి వచ్చి అలవాటైపోయి మేము పాట ఆపేసినా సరే వీళ్ళు డాన్స్ ఆపేలా లేరు. ఎక్కడైనా సరే పాట వినిపిస్తే కూడా ఇద్దరు ఇలాగే డ్యూయెట్లు చేసేస్తూ ఉంటారు. అంతే కదా అక్క, లైఫ్ అంటే అలా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవాలి. అలా వాళ్ళు షోస్ లో కదా, రియల్ లైఫ్ లో కూడా చేస్తూనే ఉంటారు. మీరు వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు కదా బాగా? ఎవ్రీ మంత్ ఎన్ని ప్లేసెస్ టూర్ అయిపోయింది ఇప్పటికి? ఆల్మోస్ట్ ఆల్ యూనియన్ టెరిటరీస్ అయిపోయినాయి. హలో మిస్టర్ రాజీవ్ కనకాల, యూనియన్ టెరిటరీస్ మొత్తం కవర్ చేశారంట. మనం యూనియన్ టెరిటరీస్ కింద ఉండేటువంటి యానం తప్ప ఇంకేం కవర్ చేయలేదు. సరే, ఇంత అలసిపోయి వచ్చారు కాబట్టి మీకు వెల్కమ్ డ్రింక్ ఇస్తాను, ఉండండి. వేడి వేడిగా మీకు మంచి కాల్షియం రావాలని మా వాళ్ళు పాలు రెడీ చేసి పెట్టారు, తీసుకోండి. అవును, నాకు కూడా ఇచ్చావు ఎందుకు నాయన? నేను ఎవరికి తాగించాలి ఇప్పుడు ఇది? హలో, ఇది అలా కాదంట. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోరిక ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు తాగించాలి అని. ఊది ఊది తాగిచ్చు, ఓకేనా? రెడీ? పాపం అంత వేడి వేడి పాలు నోట్లోకి కుక్కేసావు. అసలు నా నోట్లోకి రావట్లేదు పాలు, అందుకే ఈ ఫోకస్ ఇక్కడ పెట్టా, ఇది అలా వెళ్ళిపోయింది. ఓకే, సో మీ స్వీట్ మెమరీ ఏదైనా షేర్ చేసుకోండి. మ్యారేజ్ అయినటువంటి కొత్తల్లో ఏదైనా కౌశల్ గారు. బెస్ట్ మెమరీ మాకేంటి అంటే పిల్లలు మా లైఫ్ లోకి రావడం మా బెస్ట్ మెమరీ. ఎందుకంటే అప్పటి వరకు తన లైఫ్ తనది, నా లైఫ్ నాది, ఇద్దరం కలిసిన తర్వాత మా లైఫ్ లోకి ఒకరు వచ్చిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు బి బెస్ట్ మెమరీస్ అన్నమాట. సూపర్ సూపర్. హారికా, ఏక్నాథ్, మీకు? అండమాన్ వెళ్ళినప్పుడు ఒక రోజు బీచ్ దగ్గర క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తాం, అలా వాటర్ కాళ్ళకి తగులుతూ. ఏంటో మీరేమో బీచ్ సైడ్ లో క్యాండిల్ లైట్లు వెలిగించుకుంటూ ఉంటే నేను ఇంట్లో కరెంటు పోతే క్యాండిల్ వెలిగించడం తప్ప ఇంకేమీ జరగట్లేదు. మా చేతికి పాల గ్లాస్ ఇచ్చారు, ఆ. మీ చేతితో ఫస్ట్ టైం పాల గ్లాస్ తీసుకెళ్లి మీ పెళ్ళైన కొత్తలో ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు అలా పాల గ్లాస్ లోపలికి పాల గ్లాస్ డెఫినెట్ గా ఇచ్చి ఉంటారు, ఇచ్చే ఉంటారు. యా, కానీ పాల గ్లాస్ పక్కన పెట్టామా అనేదే నాకు గుర్తులేదు. అమ్మో, నేను చెప్పలేనురా బాబు. ఎనీవే, మీ టీం పేరు పటాకా, మీ టీం పేరు ధమాకా. ఓకే, ఓకేనా? సో 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి మీరు ఆడబోతున్నారు. చూద్దాము ఏ కపుల్ విన్ అవుతారు. మీరు ఇలా వచ్చేయండి, మీరు అలా వెళ్ళిపోండి. నాకు ఈ పాలు అంటే మాత్రం ఇంకొకటి అయితే గుర్తొస్తుంది. మా కేరళ సంప్రదాయంలో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పాలు అరటిపండు కలిపి పెడతారనమాట. పాలు తాగి రూమ్ లోకి వెళ్తే మంచి పవర్ వస్తుంది. బనానా తాగు, అరటిపండు తింటే ఇంకా బలం వస్తుంది, మిల్క్ షేక్. ఓకే, సో పటాకా అండ్ ధమాకా టీం మంచి పాల కాన్వర్సేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం రౌండ్స్ మొదలెట్టేద్దాం. మన మొట్టమొదటి రౌండ్ దోచేయ్. మన దోచేయ్ రౌండ్ రూల్స్ ఏంటి అంటే సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం, వాటికి మీరు ఆన్సర్స్ చెప్పినవి మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే మీకు అమౌంట్ వచ్చేస్తుంది. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఆ టీం అంతా రెడీగా ఉన్నారు. హలో టీం. ఏ ఎనర్జీ సరిపోలేదు, మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఆ టీం రెడీగా ఉన్నారు. కమ్ ఆన్ ఎనర్జీ. ఓకే, సో 2 టీమ్స్ స్టూడెంట్స్ అందరూ రెడీ కాబట్టి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాము. మీతోనేనండి, రండి. పటాకా టీం వచ్చేయండి. ఓకే, సో మేము క్వశ్చన్ చూపించేస్తాము, కానీ ప్రతిదానికి ఒక టైమర్ ఉంటుందన్నమాట. ఈ క్వశ్చన్ కి 90 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తాము.
ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగినట్టయితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. రాజకీయ నాయకులు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీమ్స్. నంబర్ 14 సోషల్ మీడియా ట్రోల్స్. ఓకే రైట్. పవన్ కళ్యాణ్ గారు. ఓకే, అంటే రాజకీయ నాయకుల పేర్లు అన్నమాట. పేర్లు లేవు. ఎలక్షన్స్. నంబర్ 1 రైట్ ఆన్సర్. గొడవలు లేవు. అంటే ఒకరినొకరు తిట్టుకోవడం. నంబర్ 3 రైట్. డబ్బులు పంచడం. అమ్మో. నంబర్ 6 ఓకే. రోడ్లు వేయడము. ఫుడ్. బిర్యానీ రైట్. మందు పెట్టట్లేదండి మేము. హామీలు ఇవ్వడము. నంబర్ 10 రైట్ ఆన్సర్. పార్టీలు. 11 రైట్. ఇంకా చెప్పు. సో ఓవరాల్ గా మీరు చెప్పింది 2, 3, 4, 5, 96 lakhs వచ్చింది మీకు. సరే అయితే చూద్దాము. 2 ప్రచారాలు. తెల్లని దుస్తులు. బ్యానర్లు కట్టడం. ఓట్లు చాలా ఇంపార్టెంట్. ఓట్లు అడుగుతారు కదా. స్పీచ్లు. ప్రజలు. బందోబస్తు అండ్ 15 సేవా కార్యక్రమాలు. మంచి కార్యక్రమాలు ఏం గుర్తు రాలేదు. సో ఓవరాల్ గా 6 lakhs వచ్చింది. కానీ 6 lakhs వచ్చినందుకు మీకు ఒక టాస్క్ ఉంది. మీకు ఒక ట్రైనింగ్ జరగబోతుంది. మీరు ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ లో ఉన్నారు. మీరు స్టూడెంట్స్. ఓకే, సో ఈ రోజు సక్సెస్ఫుల్ గా మన 3వ క్లాస్ కి మనం వచ్చేసాము. స్టూడెంట్స్ బాగున్నారా? సూపర్ డాక్టర్. వెరీ గుడ్. డాక్టర్ గారు, గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుంది నిమిషానికి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి. గుండె నిమిషానికి దానికి ఇష్టం వచ్చినన్ని సార్లు కొట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్ళం మొగుడు దగ్గరికి వెళ్ళి నాకు వడ్డాణం కావాలి అని అడిగింది అనుకో, ఆ మొగుడు గుండె 300కి పైగా కొట్టుకుంటుంది. అదే పెళ్ళం పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకో, మొగుడు గుండె లపా టపా అని 80లోనే కొట్టుకుంటూ ఉంటుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? గుండె నిమిషానికి ఎంతసేపు కొట్టుకుందని అడిగారు మనోడు. కళ్ళు నిమిషానికి ఎంతసేపు కొట్టుకుంటాయి? నాలాంటి అందమైన అమ్మాయి ఎవరెదురుగా అయినా వెళ్తున్నారు అనుకో, అప్పుడు కళ్ళు పడపడపడపడపడా కొట్టేసుకుంటూ ఉంటుంది అనమాట. మిమ్మల్ని చూస్తే 2 కళ్ళు కొట్టుకో, ఒక్క కన్నే కొడుతూ. నీకు కొట్టుకోకూడదమ్మా. డాక్టర్, ఆకలి వేస్తుంది కదా, అది కడుపుకి ముందు తెలుస్తుందా బుర్రకి ముందు తెలుస్తుందా? కడుపుకి బుర్రకి కాదమ్మా, ముందుగా అమ్మకి తెలుస్తుంది ఆకలి విలువ. మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం మాకు జన్మ జన్మల పుణ్యం అండి. కరెక్ట్. పర్వాలేదు, ఈ జన్మకి తీర్చుకుందామా. ఫీజు కట్టలేదు నువ్వు. చెప్పండి ఏంటి డాక్టర్ గారు? ఏం లేదు డాక్టర్ గారు, ఏం లేకపోతే వెళ్ళిపోండి. నాకు ఒక 5,000 అప్పు కావాలి. అంటే ఆపదలు ఉన్నవాడు అప్పిచ్చేవాడే డాక్టర్ అంటారు కదా. నేను ఇస్తాను, కానీ మీకు బోనస్ డబ్బులు ఇస్తాను ఒకవేళ గనక మీరు ఈ పేషెంట్ ని ట్రీట్ చేయగలిగినట్టయితే. పేషెంట్లు ఎక్కడమ్మా? పూడ్చిపోయినాయి. ఏంటి? కాళ్ళు పూడ్చిపోయినాయి. కింద కాళ్ళు పూడ్చిపోయినాయా? కాళ్ళు చచ్చుపడిపోయాయి అని చెప్పాలి. కాళ్ళు చచ్చిపోయినాయి. బానే నడిచి వస్తున్నాడు, చచ్చిపడిపోయాయని ఇప్పుడు పడిపోతాయి. నువ్వు సూపర్ రా. ఉన్న బలంగా ఒకేసారిగా ఇతనికి కాళ్ళు చేతులు కూడా చచ్చుపడిపోయాయి. సో ఇప్పుడు మీరు ఇతన్ని ఎలా ట్రీట్ చేస్తారు? ఏం చూస్తున్నావు? కాళ్ళు పనిచేస్తున్నాయా లేదా అని చూస్తున్నా. కాళ్ళు కాదు, నీ స్టెతస్కోప్ పనిచేయట్లేదు, నీ బుర్ర పనిచేయట్లేదు. ఎవడైనా అక్కడ పెడతాడా? గుండె దగ్గర పెట్టి చూడు అసలు. ఫస్ట్ నీ చెవుల్లో పెట్టా స్టెతస్కోప్. ఏంటయ్యా, లివర్ అపెండిక్స్ అన్ని చెక్ చేస్తున్నావు నువ్వు? ఎక్కడుందో సరిగ్గా తెలియట్లేదు డాక్టర్. కానీ ఇతనిలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే పడిపోయిన మైక్ మాత్రం పడట్లేదు. మైక్ మాత్రం నోటి దగ్గరే పెట్టి పడ్డాడు. డాక్టర్, ఈయన సమస్య అంతగా తెలియట్లేదు, మీరే చెక్ చేసి చెప్పాలి. ఇలాంటప్పుడు ఏం చేయాలో చెప్తాను. లేచి నిలబడు. కాళ్ళు చచ్చి పడిపోయినటువంటి పేషెంట్ ని మీరు ఎలా ట్రీట్ చేయాలి అంటే 1, 2, 3 సాంగ్ ప్లీజ్. నడు ఇప్పుడు, నడు. మహా అద్భుతం.
కాలుతో కాలు చచ్చిపోయానని ఆయిల్ మసాజ్ ఏమైనా చేశారనుకున్నా మేడం. నేను బ్యాంకాక్ లో సెంటర్ పెట్టాను అనుకుంటున్నావా ఆయిల్ మసాజ్ చేయడానికి? కమాన్ పేషెంట్ నెంబర్ 2. డాక్టర్ గారు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి నాకు. ఏం యాక్ట్ చేస్తున్నావు? కిడ్నీలో స్టోన్స్ వచ్చాయా? అది చెప్పాల్సింది నేను. నీకు నొప్పి వచ్చిందని చెప్పాలి నువ్వు. రాళ్లని సైతం కరిగించేటువంటి శక్తి సంగీతానికి ఉంటుంది అంటారు. మరి నీలిమ పాటకి ఆ రాళ్లు కరగవా? నేనైతే బియ్యంలో ఏరినట్టు ఏరేస్తానండి. కమాన్ అయితే ఇక్కడికి వచ్చి ఏరండి. ఏది ఒక సా అనండి. ఏమైనా కరుగుతున్నాయా? నువ్వు పాడు. నేను పాడతాను చూడండి ఇప్పుడు. మీ సంగీతానికి మొత్తం కొండలున్న రాళ్ళని బయటకు వచ్చేసాయి. అయినా ఏంటి నువ్వు గులకరాళ్ళు తినేవాళ్ళు బాగా? లేదు. నీ కిడ్నీనే ఎంత ఉంది కానీ రాళ్ళు మాత్రం కిడ్నీ కన్నా పెద్దగా ఉన్నాయి. అలాగే మనకి కలిసి వచ్చే కాలానికి స్ట్రెచ్చర్ లో పేషెంట్ అంట. అమ్మగారు నాకు సమస్య ఉందండి. నీకు ఒక సమస్య కాదు, నీ వల్లే 10 సమస్యలు ఉన్నాయి. పడుకో. ఇది కొంచెం లోపలికి వెళ్ళదా? బాడీని చెక్ చేయండి. ఏదో తేడాగా ఉందండి. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి చెప్పు ఇప్పుడు. మేడం నాకు కావాల్సింది పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ మేడం. నీకు మొన్నటి టెస్ట్ రిపోర్ట్స్ నేను చెప్పలేదు కదా, నీకు ఆపరేషన్ చేయించాల్సిన అవసరం లేదు. ఏముంది మేడం? నీకు జనరలీనే పుట్టరు. థ్యాంక్ యూ డాక్టర్స్, థ్యాంక్ యూ. రండి ధమాకా టీం రండి. ఓకే చూసారు కదా వాళ్ళకి 6 లక్షలు వచ్చింది అన్నట్టు. వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, ఒక్క నిమిషం ఇచ్చేసి వచ్చేస్తాను. ఇదిగోండి మీ 6 లక్షలు. సో చూసారు వాళ్ళకి 6 వచ్చింది కానీ 15 లక్షలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. సో మీ క్వశ్చన్ ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యోర్ టైం స్టార్ట్స్ నౌ. శుభలేఖలు నంబర్ 10 రైట్ ఆన్సర్. కట్నాలు 8 రైట్ ఆన్సర్. నిశ్చితార్థం రైట్ ఆన్సర్. అప్పగింతలు 14 రైట్ ఆన్సర్. విందు భోజనాలు ఎస్. పెళ్లి చూపులు నంబర్ 1 రైట్ ఆన్సర్. పెళ్లి మండపం కళ్యాణ మండపం నంబర్ 6 రైట్ ఆన్సర్. పన్నీర్ లేదు. డాన్స్ ఎంటర్టైన్మెంట్ లేదు. అక్షతలు లేవు. షాపింగ్ నంబర్ 7 రైట్ ఆన్సర్. తల్లిదండ్రులు బంధువులు 9 రైట్ ఆన్సర్. బంధువులు. గుర్రం మీద ఊరేగింపు. గుర్రాలు లేవు మా దగ్గర, గుర్రాలు లేవు. 3 రాత్రులు పెళ్లిళ్ళు. 8,50,000 వచ్చింది. ఇంతకీ మీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. అంటే మీరు ఫస్ట్ లవ్ చేసేసుకున్న తర్వాత మెల్లిగా వెళ్ళి చెప్పారా? ఫస్ట్ లవ్ చేసుకున్న తర్వాత పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఓ అరేంజ్ చేయాల్సి వచ్చింది. సో మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. అరేంజ్ మ్యారేజ్ లో ఇంకా ఏమేమి ఉంటాయి? ఆస్తులు అంతస్తులు చూసుకుంటారు, ముహూర్తాలు, ఫోటోలు వీడియోలు, వియ్యాల వారి డిమాండ్లు, మధ్యవర్తులు, జాతకాలు. 8,50,000 వచ్చింది. కంగ్రాచులేషన్స్. కాదు మీరు లవ్ మ్యారేజ్ తర్వాత అరేంజ్ అంటున్నారు కదా, మరి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారా మీకు? అంటే అరేంజ్ మ్యారేజ్ లో ఏమేమి ఉన్నాయి అన్ని ఫార్మాలిటీస్ సేమ్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఓకే అంటే పెళ్లి చూపుల్లో ఆయన ఏం అడిగారు మిమ్మల్ని? ఈయన కాదు కానీ వాళ్ళు బాగా అడిగారు. నన్ను నుంచోబెట్టి హైట్ కూడా చూసారు. మరి ఈడు చూడపోతే ఎలాగా? కానీ మిమ్మల్ని నించోబెట్టలేదా వాళ్ళ అమ్మ వాళ్ళు? అంటే నేను ఆల్రెడీ నుంచునే ఉన్నాను అప్పటికి. ఏమంటే ఈ టాస్క్ తో నాకు ఎలాంటి సంబంధం లేదంటే నేను ముందే డిస్క్లైమర్ వేసేసుకుంటున్నాను. బెలూన్స్ మీకు కడతారంట, ఆ బెలూన్స్ ని బ్లాస్ట్ చేయాలంట. ఎలా ఏంటి అనేది గేమ్ ఆడేటప్పుడు మీకే తెలుస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఈ టాస్క్ కి నాకు ఎలాంటి సంబంధము లేదు. సుమా అడ్డ షోకి వస్తే మాకేది జరిగినా సుమా గారిదే రెస్పాన్సిబిలిటీ. సరే నేను పక్కకి వెళ్తున్నాను. సో ఇప్పుడు ఆ బలూన్లు పగలగొట్టాలి కానీ చేతులు వాడకూడదు. ఓకే నీకు వెన్నతో పెట్టిన విద్య. ఓకే రెడీ? 1 2 3 గో.
చాలా సంతోషంగా ఉందా మీకు? అంటే ఏ టాస్క్ అయినా సరే మీరు గెలవాల్సిందే కదా? అంటే ఏ టాస్క్ మా పిల్లలతో టాస్క్ అన్నా గెలవాల్సిందే. వెరీ గుడ్. మా ఆయన కూడా సేమ్. చూసారు కదా, బాగా చూసారు కదా వీళ్ళు ఎలా ఆడారు. చాలా బాగా చూసాం. ఇప్పుడు మీరు రెడీ? రెడీ. చెయ్యి ఒకటే వాడుకోదు, కాలు వాడచ్చు. కొడతారండి. ఓకే రెడీ, 1 2 3 గో. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ ఏయ్ ఏయ్. ఏంటి రాక్షసంగా ఆడుతున్నావు? పడుకోరు కింద అబ్బబ్బబ్బబ్బబ్బా, వాట్ ఎన్ ఐడియా సర్జీ. లాస్ట్ 30 సెకండ్స్. నీ బతికి అయిపోయింది, నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. 3 2 1. ఎన్ని యాంగిల్స్ లో రకరకాలుగా పాపము. అదే బోర్లా పడుకోపోతే మనోడు పరిస్థితి ఏంటి? ఓకేనా అన్ని పార్ట్స్? అన్ని ఓకే కానీ మధ్యలో ఎక్కడో ఒకటి తన్నింది. ఎప్పుడో వెకేషన్ లో నువ్వు తన ఫోటో సరిగ్గా తీయలేదు అందుకని. నేను ఎంత మంచిదాన్ని అంటే చెప్పులు ఇప్పి మరి నొక్కా. ఒకవేళ ఆ చెప్పులతో కనుక చేసుంటే నీకు డిస్క్ రీప్లేస్మెంటే. మీ అమౌంట్ 8,50,000 ఇచ్చేసాం మీకు. ఓకేనా? ఈ సంవత్సరం మా పిల్లల స్కూల్ ఫీజు వస్తుంది. అప్పుడే కాదండి, వీళ్ళేమో టూర్కి వెళ్తామంటారు, మీరేమో పిల్లల స్కూల్ ఫీజు అంటారు. మనకి ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. ఓకే మన రెండో రౌండ్ మొదలు పెట్టేద్దాము. సుమా అడ్డాలో మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఇది మీకు బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, ఆ క్వశ్చన్ కి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. ఫస్ట్ క్లూకే కనుక మీరు ఆన్సర్ చెప్పగలిగినట్టయితే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. లేదంటే మీ అమౌంట్ లో నుంచి 1,00,000 రూపాయలు పోతాయి. 10 సెకండ్స్ మాత్రమే చూపిస్తాం మేము ఒక క్లూ. ఒకవేళ ఎవరు ఫస్ట్ దానికి బజర్ నొక్కలేదు అనుకోండి, సెకండ్ క్లూ, రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ వాల్యూ 75,000, థర్డ్ క్లూ వాల్యూ 50,000, ఫోర్త్ క్లూ వాల్యూ 25,000 మాత్రమే. రైట్, రెడీ? ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. Your time starts now. ఎవరో ఆటోలో కూర్చొని ఉన్నారు. పటాకా టీం భాష అని అనుకుంటున్నారు. లాక్ చేసేసాము. 1,00,000 రూపాయలకి లాక్. రైట్ అయినట్టయితే 1,00,000, లేదంటే 1,00,000 పోతాయి. ఇప్పుడు క్లూ నంబర్ 2 చూద్దాం. ఇంకెవరు బజర్ నొక్కే అవకాశం లేదు, కానీ క్లూ నంబర్ 2. ఓకే, అక్కడ ఒక యాపిల్ కనిపిస్తోంది. ఇది కరెక్ట్, భాషనే. ఎందుకంటే భాషా సినిమా వచ్చినప్పటికీ మనకి ఐఫోన్లు ఉన్నాయి కదా. డోంట్ వరీ, ఇది భాషనే. ఇది భాష, ఏ భాషలో అయినా ఇది భాషనే. క్లూ నంబర్ 3. ఎస్, నగ్మా గారు. చూసారా, ఒక పక్కనేమో ట్రెడిషనల్ అవుట్ఫిట్ లో, ఇంకొక పక్కనేమో వెస్టర్న్ అవుట్ఫిట్ లో కనిపిస్తున్నారు. నగ్మా గారే కదా? ఏంటి బేబీ, కానీ మీకు అవకాశం లేదుగా. ఓడిపోయినా గెలవడానికి చెప్పాము. సరే, 4వ క్లూ. వెడ్డింగ్ ఇన్విటేషన్, మల్లిడి వారి పెళ్లి సందడి. ఈ పెళ్లి సందడి చూసిన తర్వాత కూడా భాష అని అంటే మాత్రం కష్టమే. సో రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు, చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు. ఇట్ ఈస్ బేబీ. సో అలా మీరు 1,00,000 రూపాయలు మాకు ఇచ్చేసారు. థ్యాంక్ యూ. సరే, సెకండ్ క్వశ్చన్ రెడీ? ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. ఓకే, ఫస్ట్ క్లూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, చూసుకోండి. మన ధమాకా టీం బజర్ నొక్కారు. దంత వైద్యుడు, డెంటిస్ట్. ఓకే, సో డెంటిస్ట్ మేము లాక్ చేసేస్తున్నాం. నాకెందుకో అది మనకి బ్యూటీ పార్లర్ లో మ్యానిక్యూర్ చేసేటువంటి
నో 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 అంటే అక్కడ మిర్రర్ ఉంది కదా, ఆ మిర్రర్ ఉంటుంది ఇలా నోట్లో పెట్టే మిర్రర్ అది. సరే అయితే ఓకే, డెంటిస్ట్ లాక్ చేసాము. కరెక్ట్ అయితే 1,00,000 వస్తుంది, లేదంటే 1,00,000 పోతుంది. క్లూ నంబర్ 2 ఐస్ క్రీమ్. చూసారా, చెప్పానా నేను? ఇది బ్యూటీ పార్లర్, బ్యూటీషియన్. ఓకే, క్లూ నంబర్ 3 బ్యూటీ పార్లర్ లో స్పా, కంఫర్టబుల్ గా పడుకోబెట్టి మసాజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అయినా సరే మీరు ఇంకా డెంటిస్ట్ అనే అనుకుంటున్నారు, ఏం చేయలేము, ఇట్స్ ఓకే. క్లూ నంబర్ 4 చూసేద్దాం. ఇది బ్యూటీ పార్లర్ లో పెట్టేటువంటి బోర్డులు. ఓకే, ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాము. రైట్ ఆన్సర్. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. ఎస్, ఇట్ ఈస్ ద డెంటిస్ట్. మీకు 1,00,000 రూపాయలు వచ్చాయి. కానీ ఈ రౌండ్ లో మాకు ఏంటంటే, మాకు ఉండేటువంటి సెంటిమెంట్స్ ప్రకారం సెకండ్ ఆన్సర్ రైట్ అయినట్టయితే ర్యాపిడ్ ఫైర్ ఉంటుంది. కొన్ని గేమ్ షోస్ లో రూల్స్ మాత్రమే ఉంటాయి, కానీ మా గేమ్ షోలో సెంటిమెంట్స్ కూడా ఉంటాయి, ఇమోషన్స్ కూడా ఉంటాయి. అందుకని మీకు ర్యాపిడ్ ఫైర్. ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఇన్స్పైర్డ్ బై ద ఫేక్ థంబ్నెయిల్స్ అన్నమాట మనకు వచ్చేవి. ఏక్నాథ్ రండి. నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. ఈ రెండిట్లో మీరు ఏది చెప్పొద్దు అని అనుకుంటే మీరు ఇది కరెక్ట్ గా డార్ట్ గోల్ లో వేయాలి. గోల్ లో వేస్తే ఇంకా చెప్పక్కర్లేదు. మీ వైఫ్ మీద ఎక్కువగా చిరాకు వచ్చే సందర్భం ఏంటి? ఏ, ఆమె చేసేటువంటి వ్లాగ్స్ చూసినప్పుడు. బి, ఆమె సీరియల్స్ లో చేసేటువంటి పర్ఫార్మెన్స్ చూసినప్పుడు. అది కరెక్ట్ గా గోల్ లో పడితే చెప్పక్కర్లేదు, లేదంటే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పు, వెనకాలే ఉంది హారిక. అయిపోయాడు. వ్లాగ్ చేసేటప్పుడు మా ఇద్దరి మధ్య గొడవలకి చిరాకు వస్తుంది. ఆహా, ఓకే. ఇలా పెట్టి ఈ ఫ్రేమ్ పెడదాం, అది పెడదాం, ఇది పెడదాం, ఇది బాలేదు, అది బాలేదు అంటే ఎన్ని ఫ్రేమ్స్ పెట్టినా. ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, వ్లాగ్స్ అంటే నాకు చెడ్డ చిరాకు, కానీ కేవలం హారిక వల్లే నేను చేస్తూ ఉన్నాను. అలాగే నెల నెల టూర్ కి వెళ్ళడం కూడా నాకు చిరాకే, కానీ హారిక వల్ల వెళ్లాల్సి వస్తుంది అని చెప్పినటువంటి ఏక్నాథ్. అవునా? అయ్యా, ఎందుకు చిరాకు? ఎక్కువ ప్రేమ ఉన్నప్పుడే చిరాకులో ఎన్ని వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఏక్నాథ్, థ్యాంక్ యూ. హారిక దా. మీ హస్బెండ్ కి తెలియకుండా మీరు చేసిన పని ఏమిటి? ఏ, ఆయన ఫోన్ చెక్ చేయడం. బి, ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో ఎంక్వైరీ చేయడం. రెండూ చేస్తా. ఇంతకీ రెండిట్లో ఏది చేస్తావు? రెండు అక్క, మనకు తెలియాలి, అది మన హక్కు. ఫోన్ లో ఏం జరుగుతుంది ఏంటి అని తెలియాలి డెఫినెట్ గా. సో అంటే ఈ రెండిట్లో ఒకటే చెప్పాలి. ఓకే, ఫోన్. ఓకే, ఫోన్ చెక్ చేసినప్పుడు ఏం తెలిసింది ఏంటి? ఏం ఉండదు ప్రతిసారి. అంటే ఏదో ఒకటి ఉండాలనిపిస్తుందా నీకు? అలా అనిపించదు, కానీ ఊరికైనా ఉంటదేమో అని చెక్ చేస్తా. డిలీట్ ఆప్షన్ ఉంటుందని మర్చిపోయింది. ఏక్నాథ్ ఫోన్ లో ఏం దాచిపెట్టాడో తెలుసుకున్నటువంటి హారిక ఈ విషయం మీద వీళ్ళిద్దరికి పెద్ద పెద్ద గొడవలు, ఘర్షణ. థంబ్నెయిల్ కూడా నువ్వే ఇచ్చేవే. సుమా అడ్డా షోకి రాగానే కౌశల్ గారి ఫ్యామిలీని చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అయ్యో బాబోయ్, అబ్బా వీళ్ళు వచ్చారేంటి, వీళ్ళని షో అంతా నేను ఎలా భరించాలి? కమ్ ఆన్, ఏసేజ్. అబ్బా వీళ్ళొచ్చారేంటి, వీళ్ళని షో అంతా ఎలా భరించాలి? అబ్బా వీళ్ళొచ్చారేంటి అని అనిపించింది. థ్యాంక్ యూ హారిక, థ్యాంక్ యూ. థర్డ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడ జడ కనిపిస్తోంది, కానీ కరెక్ట్ గా పాడాలి. టైమ్ అప్. జాగ్రత్త, ఎందుకంటే జడపాటలు చాలా ఉన్నాయి. ఎవరు ఫస్ట్ క్లూకి బజర్ నొక్కలేదు, సెకండ్ క్లూకి వెళ్ళిపోతున్నాము. రెండో క్లూ ఏంటంటే, ఓకే ధమాకా టీం వాళ్ళు బజర్ నొక్కారు. చెప్పండి, పాడండి. ఏమండి, వాళ్ళు పాడితే అయితే మేము ఇవ్వం, మీరే పాడాలి. ఓ వాళ్ళు జడ మల్లె పూల జడ.
మీరు మల్లెపూల జడ అని అన్నారు, కానీ అక్కడ మనం చూసినట్టయితే అవి కాగడాలు. మల్లెపూలు దొరకలేదు అమ్మాయికి, అందుకనే కాగడా మల్లెలు పెట్టుకుంది. బట్ ఐ థింక్ ఇట్ మస్ట్ బి ద రాంగ్ ఆన్సర్. ఎనీవే మేము లాక్ చేసేసాము. మీరు సెకండ్ క్లూ కి చెప్పారు 75,000 కరెక్ట్ అయినట్టయితే, లేదంటే 75,000 పోతుంది. థర్డ్ క్లూ. ఓ మై గాడ్, ఇది పాట కాదు. పాట లిరిక్స్ తెలీదు, అక్కడ వరకు అయితే మాది కరెక్ట్ సాంగ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. ఆ బాణం చూసారా? సత్యభామని చూసారా? సత్యభామ జడ కరెక్టే. ఎక్కడ కరెక్ట్? లాస్ట్ వాళ్ళు జడ, మల్లెపూల జడ, ఆ మధ్యలో తెలీదు. ఆ మధ్యలో పావుల జడ, సత్యభామ జడ. ఓకే చూద్దాము రైటా కాదా. రైట్ ఆన్సర్. వాళ్ళు జడ, మల్లెపూల జడ, పాము జడ, సత్యభామ జడ. ఓకే సో ర్యాపిడ్ ఫైర్ సెటప్ ప్లీజ్. నీలిమా రండి. వీళ్ళిద్దరిలో ఎవరంటే మీకు ఎక్కువగా ప్రేమ? ఏ కొడుకు, మీ కూతురు? మీకెవరిష్టం? మీకెవరిష్టం? మీ పిల్లలు నాకెవరిష్టం అంటే నేనేం చెప్పను. మీరు వేసేస్తే చెప్పక్కర్లేదండి. ఓకే చెప్పండి అయితే ఇప్పుడు. మా ఇంట్లో అందరం ఆడపిల్లలు అనమాట. సో నాకు బాబు పుట్టాలి అని చాలా కోరిక ఉండేది అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. సో బాబు అయితే బాగుండు అన్నప్పుడు బాబు పుట్టాడు. సో ఇద్దరు ఇష్టమే, కానీ ఇద్దరులో కొంచెం బాబు అంటే ఇష్టం. బాబు వాళ్ళ బాబు. ఇది మా కూతురు చూసింది అనుకోండి. బాబు వాళ్ళ బాబు గురించి నీలిమ ఏం చెప్పిందో వింటే మీరు అవాక్ అవుతారు. ఓకే థ్యాంక్ యూ. రండి కౌశల్ గారు. మీరు యాక్ట్ చేసిన హీరోలలో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు? ఏ ప్రభాస్, బి మంచు విష్ణు. తీసుకోండి. మీరు ఇప్పుడు కన్నప్ప సినిమాలో కూడా చేశారు కదా. అవునవును. గోల్ పోస్ట్ కి తగిలి పడిపోయింది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రభాసా మంచు విష్ణువా? అంటే ఒక్కొక్కల దాంట్లో ఒక్కొక్క విధమైన. వద్దండి వర్ణించమని చెప్పలేదు నేను. అంటే నేను ఎక్కువ రోజులు షూట్ చేసింది విష్ణు గారితో. ఆల్మోస్ట్ లైక్ 3 months న్యూజిలాండ్ లో ఇద్దరం కలిసి ఉన్నాం. యాక్చువల్ గా ప్రభాస్ గారితో షూట్ చేసింది 10 days ఊటీలో షూట్ చేసాం అనమాట. బట్ ఎక్కువ స్పెండ్ చేసింది డెఫినెట్ గా ప్రభాస్ గారు. ప్రభాస్ గారితో తక్కువ రోజులు చేసినా నేను ఆయనకి ఎక్కువగా దగ్గర అయ్యాను. మంచు విష్ణు గారితో ఎక్కువ రోజులు చేసినా నేను ఆయనకి దగ్గర అవ్వకపోవడానికి డాష్ 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 డాష్. ఈ రెండిట్లో ఒక ప్రొఫెషన్ వదిలేయాలంటే ఏది వదిలేస్తారు? ఏ మోడలింగ్, బి యాక్టింగ్. ఓకే సో చెప్పండి. డెఫినెట్ గా అంటే నేను అట్ ద ఏజ్ ఆఫ్ 15 నుంచి నేను మోడలింగ్ ని నమ్ముకున్నాను. సో ఇప్పుడు కూడా మేము సర్వైవ్ అవుతున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. నాకు వచ్చిన వృత్తిని 10 మందికి చెప్పుకోగలుగుతున్నానంటే డెఫినెట్ గా మోడలింగ్ అనమాట. సో డెఫినెట్ గా మోడలింగ్ ఈజ్ మై లైఫ్ టైం ప్రొఫెషన్ అనమాట. కన్నప్ప సినిమా తర్వాత నేను సినిమాలు చేస్తానా లేదా? ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ లెసన్. భర్తని కంట్రోల్లో పెట్టడం ఎలా. ఏయ్ ఇక్కడికి రా అంటే రాడు మా ఆయన. అప్పుడు నేనేం చేస్తాను? నేను అక్కడికి వెళ్తా, అక్కడికి వెళ్ళి కంట్రోల్లో పెడతా. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. మనం గీసినటువంటి గిరిలో భర్త నించోవాలి, లేదా భర్త ఎక్కడ నించున్నాడో మనం అక్కడికి వెళ్ళి గిరి గీసుకోవాలి. అర్థమైందా? అలా మనం భర్తల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. హారిక కంట్రోల్లో పెట్టావా? పెట్టాను. మరి ఎందుకు ఊగుతున్నాడు? కంట్రోల్లో పెట్టావా? ఆవిడ పెళ్ళి దగ్గర నుంచి పెడుతూనే ఉంది. జనరల్ గా మీకు ఏ విషయంలో గొడవలు అవుతుంటాయి? అన్ని విషయాల్లో కన్నా టాప్ లెవెల్లో ఉండే విషయం ఏంటి? ఇప్పుడు షోకి వచ్చేటప్పుడు రెడీ అవుతున్నాము. కౌశల్ గారు ఒక డైలాగ్ అన్నారు. సో ఏమన్నారంటే అట్లీస్ట్ ఇవ్వాలన్నా కొంచెం బాగా రెడీ అవ్వు, బాగా కనిపించు. అంటే నా పద్ధతి, ప్రతి మనిషికి ఒక పద్ధతి ఉంటది. నా పద్ధతి ఏంటంటే క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళని చేంజ్ ఓవర్ చేయడం అనమాట. అక్క ఆరాటమే గానీ బావ బతకడు అన్నట్టు. మీ విషయంలో ఎలాంటి విషయాల్లో గొడవలు జరుగుతుంటాయి? ఏం లేదక్క, నేను ఇల్లు చాలా నీట్ గా పెట్టుకుంటా. మీరు ఇంట్లో ఎక్కడ ఉంటారు? టూర్ లో తిరుగుతుంటారు కదా బాగా. ఇప్పుడే మొత్తం నీట్ గా పెట్టి వెళ్తానా, ఏదైనా పప్పు ఏదైనా పట్టుకున్నాడు అనుకోండి, ఇలా 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 వంపుకుంటూ వెళ్తాడు. దీన్ని బట్టి నీకు అర్థమవుతుందా నువ్వు ఆయన్నే కాదు ఆయన చేతిని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. స్నానం చేస్తాడు. స్నానం చేయని ఆయనకు స్వేచ్ఛలేదా? అది తప్పేనా? ఓకే నాకు అర్థమైంది. ఇప్పుడైతే నేను ఈవెంట్ ని కంట్రోల్లో పెడుతున్నాను, ఈ షోని. ఓకే సో ఇందులో మేము సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతిదానికి 4 ఆన్సర్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్ కి. మీరు టాప్ ఆన్సర్ ఏంటో గెస్ చేయగలిగినట్టయితే మీ ఎదురుగా ఉండేటువంటి బజర్ కొట్టండి.
అండ్ మీరు అనుకున్నటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో దాని మీద మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో ఎంతైనా పెట్టొచ్చు. కరెక్ట్ అయినట్టయితే అది 3 times పెరుగుతుంది, లేదంటే మీరు పెట్టిన డబ్బులు పోతాయి. ఒక టీం వాళ్ళు బజర్ నొక్కి అమౌంట్ పెట్టేసిన తర్వాత ఇంకొక టీం వాళ్ళు వీళ్ళు గెస్ట్ చేసింది రైటా రాంగ్ గా చెప్పొచ్చు. వాళ్ళకి వస్తాయా? వాళ్ళకి కూడా ఒకవేళ అమౌంట్ పెడితే వాళ్ళు డబుల్ వస్తుంది, లేదంటే మీరు పెట్టిన డబ్బులు పోతాయి. ఫస్ట్ క్వశ్చన్, అరే ఇదేంటిది చాలా యాదృచ్ఛికంగా ఉందే. భర్తని కంట్రోల్లో పెట్టాలి అంటే భార్య చేసే పనులేంటి? ఆప్షన్ ఏ నచ్చనిది వండి పెట్టడం, బి ప్రతిదీ ఏడుస్తూ చెప్పడం, సి గారాబంగా మాట్లాడడం, అండ్ డి టైము కండిషన్స్ పెట్టడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భర్తని కంట్రోల్లో పెట్టాలి అంటే భార్య చేసే పనులేంటి? నచ్చనిది వండి పెట్టడం, ప్రతిదీ ఏడుస్తూ చెప్పడం. అదేంటి భర్తని కంట్రోల్లో పెట్టడం ఎలాగనేది ఏక్నాథ్ కి బానే తెలుసు. పెట్టుంచా. ఆ పటాకా టీం చెప్పండి. గారాబంగా మాట్లాడడం. సో గారాబంగా మాట్లాడడం. ఎంత అమౌంట్ పెడతారు? 1,00,000 అక్కడ పెట్టండి. సో 1,00,000 మీరు గారాబంగా మాట్లాడడం అనే ఆన్సర్ మీద పెట్టారు. ఎలా మాట్లాడతారు గారాబంగా ఒకసారి చూపించండి. ఒక్కసారి మాట్లాడితేనే మనకి ఇలా ఉంది. పాపం రోజు ఏకనాథ్ పరిస్థితి ఏంటో. ప్లీజ్. సరే మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? రాంగ్ అనుకుంటున్నా. ఎంత పెడతారు రాంగ్ అని? 50,000 పెట్టేయండి. మీ ఆన్సర్ కరెక్ట్ అయినట్టయితే పటాకా టీం మీకు 3 times పెరుగుతుంది, మీకు 2 times. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ. దాంతో పాటు 50,000 కూడా. ఓకే థాంక్యూ. మీ డబ్బులు పోయాయి, మీరు తీసుకోకండి. ఓకే. బై ద వే ఇప్పుడు మొగుడిని కంట్రోల్లో పెట్టడం ఎలా? ఆడవాళ్ళకు ఉండేటువంటి చాలా పెద్ద ఆయుధం ఏంటంటే అలగడం. yes అలిగిన తర్వాత మనం దేనికి అలిగామో వాళ్ళు తెలుసుకోకూడదు అన్నమాట. చెప్పకూడదు, వాళ్ళే తెలుసుకోవాలి. లైక్ ఇప్పుడు నీలిమ నీకు ట్రైనింగ్ ఇస్తున్నాను, అలుగు. అలిగింది. ఎందుకు అలుగుతున్నావు? అరే ఎందుకు అలిగావు? ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అరే ప్రతి దానికి అలుగుతావేంటి? ఎందుకు అలిగావు చెప్తానే తెలుస్తుంది. ఏమైంది, గోల్డ్ కొనలేదన్నా? లేకపోతే నా ఫోన్లో ఏమైనా మెసేజ్ చూసావా? మెసేజ్ అంట. అరే ఎందుకు అలిగో చెప్తానే తెలుస్తుంది. సో నైట్ అంతా మీరు మేల్కొని ఫోన్లో చూస్తూ ఉన్నారు. సో ఈయన ఎవరైనా కాల్ చేసినప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లిఫ్ట్ లో మాట్లాడతారు, కార్ లో మాట్లాడతారు, సిగ్నల్స్ లేని చోట కూడా సిగ్నల్స్ ఎత్తుక్కుంటూ మాట్లాడతారు. నేను కాల్ చేస్తే మాత్రం ఫోన్స్ లిఫ్ట్ చేయరు, ఎంగేజ్ వస్తుంది. ఎందుకు లిఫ్ట్ చేయలేదంటే ఇప్పుడే కాల్ చేద్దాం అనుకున్నా, నువ్వు చేసేసావంటారు. అందుకు అలిగావా? సో ఆయన కాల్ చేయలేదు కాబట్టి అలిగావు. వెరీ గుడ్, సూపర్. లేదు యాక్చువల్ గా ఈవిడ ఎక్కువ అలిగేది ఏంటంటే నేను తింటున్నప్పుడు భోజనం ఆవిడ్ని నువ్వు తిన్నావా అని అడగలేదని అలుగుతుంది ఆవిడ. నీలిమ ఆయన ఇంకా అడగట్లేదంటే నువ్వు భర్తను ఇంకా కంట్రోల్లో పెట్టుకోవట్లేదని అర్థం. ఇంకొంచెం ట్రైనింగ్ నీకు అవసరం, నేను తర్వాత చెప్తాను. ఓకే సెకండ్ క్వశ్చన్. ఎటువంటి సందర్భాల్లో చిన్న పిల్లలు పరుగున వెళ్తారు? ఏ తండ్రి ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు, బి ఐస్ క్రీమ్ బండిని చూసినప్పుడు, సి స్కూల్ బెల్ మోగినప్పుడు, అండ్ డి ఎవరన్నా చాక్లెట్లు ఇస్తున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎటువంటి సందర్భాల్లో చిన్న పిల్లలు పరుగున వెళ్తారు? తండ్రి ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు, ఐస్ క్రీమ్ బండిని చూసినప్పుడు, పటాకా స్కూల్ బెల్ మోగినప్పుడు. ఓకే ఎంత పెడతారు అమౌంట్? ఇందాక పెట్టిన 1,00,000 పోయింది. 3 లక్షలు. సో 3 లక్షలు పెట్టేశారు. వీళ్ళ ఆన్సర్ వచ్చేసి స్కూల్ బెల్ మోగినప్పుడు. వాళ్ళంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారన్నమాట. అంటే జెన్యూన్ గా చూస్తే నాకు కూడా సీ అనిపిస్తుంది. ఓకే నేను 1,00,000 రూపాయలు పెడుతున్నా అంటే వీళ్ళ ఆన్సర్ రైట్ అని. ఎస్. ఆన్సర్ రైటా రాంగ్ గా చూద్దాము. వస్తే ఇద్దరికి డబ్బులు వస్తాయి.
నాయమ్మ నా తల్లి నా చిరా బాహుబలిక నాయమ్మ నా తల్లి నా చిరా బాహుబలిక. ఆ 3 లక్షలు మీకు 3 టైమ్స్ పెరిగింది. కంగ్రాచులేషన్స్. ఈ సందర్భంలో మొగుడిని కంట్రోల్లో పెట్టడం ఎలా? అప్పటి కాలంలో మన అమ్మలకి లేనటువంటి అవకాశం మనకే ఉంది. ఫోటోలు తీయించుకోవడం, బాగా రెడీ అయిన తర్వాత రీల్స్, ఫోటోస్, వ్లాగ్స్ కోసం కంట్రోల్లో పెట్టాలి కదా. సరే అయితే ఎలా పెడతావు ఒకసారి చూపించు. ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది. సో మంచి మంచి ఫోటోలు దిగుదాం. బాగా రెడీ అయిన కూడా కదా. దిగుతా నువ్వు. ఇప్పుడు మనం వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం బేబీ. జలపాతం దగ్గరికి నేను వెళ్ళను, కాకపోతే నేను తడుస్తున్నట్టు ఉండాలి ఫోటో. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను ఇలా అనగానే జుట్టు నేచురల్ గా వాటర్ ఇలా రావాల జుట్లోంచి. ఇలా అనగానే జుట్టు వాటర్ ఇలా వెళ్ళినట్టు నువ్వు ఎడిటింగ్ లో వేసుకో, కానీ నా ఫోటో అలా రావాలి. ఓకేనా? ఏంటది? బాగా తీస్తాను కదా. నా వెనకాల పావులా ఉంది అది వాటర్ ఫాల్. నా వాటర్ ఇలా చిందాలి. రెడీ? కానీ రెడీ. సూపర్, ఈసారి అదిరిపోయింది. బాలేదు. లొకేషన్ చేంజ్. ఏంటమ్మా ఫోటో తీయడం కూడా రాదా సరిగ్గా? ఆ వాటర్ ఫాల్ అంత బాగా రావడం ఏంటి? అమ్మాయి బాగా రావాలి. అది నెక్స్ట్ లొకేషన్. ఇప్పుడు ఏంటంటే సన్ నేను ఇలా పట్టుకున్నట్టు ఉండాలి. కొంచెం పైకి జరుపు, కొంచెం నీ రైట్ కి రా. బేబీ ఏంటిది ఒక్క ఫోటో తీయడానికి ఇంత సేపా? సన్ కాస్త సన్ సెట్ అయిపోయేలా ఉంది. కొంచెం నవ్వు. వచ్చింది. ఏంటి బేబీ అది? బానే ఉంది కదా. అది సన్ లా లేదు, స్తంభం దగ్గర ఉన్న లైట్ లా ఉంది. నువ్వు స్తంభంలా ఉంటే అది లైట్ లాగే ఉంటది. చిచి అందుకనే నేను ఏం చెప్తున్నానంటే ఆడపిల్లలకి కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మీరు పెళ్లి చేసుకునే ముందే ఫస్ట్ ఈ డెమో తీసుకోండి. వాళ్ళకి ఫోటోలు తీయడం వచ్చా, రీల్స్ తీయడం వచ్చా, వ్లాగ్ షూట్ చేయడం వచ్చా, రాదా అని. యాక్చువల్ గా కోర్స్ పంపిస్తే మంచిది. ఓకే, 3వ క్వశ్చన్. భార్య చెప్పే ఎలాంటి మాటలు భర్తలు పట్టించుకోనట్లుగా వింటారు? ఏ అత్తగారి మీద చాడీలు, బి నగలు వస్తువుల విషయాలు, సి పక్కింటి విషయాలు, డి పుట్టింటి గొప్పలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య చెప్పే ఎలాంటి మాటలు భర్తలు పట్టించుకోనట్లుగా వింటారు? అత్తగారి మీద చాడీలు, నగలు వస్తువుల విషయాలు. చెప్పండి, మీరే బజర్ నొక్కారు. అత్తగారి మీద చాడీలు. ఎంత పెడతారు? 2 lakhs అక్క. పెట్టండి. ఓకే, ఇది రైట్ అనుకుంటున్నారా రాంగా? ఏ అత్తగారి మీద చాడీళ్ళు, మళ్ళీ ఇంకో 2 లక్షలు. అత్తగారి మీద ఎంత కాన్ఫిడెన్స్. అత్తగారి చాడీలు రైట్ ఆన్సరా కాదా చూద్దాం. రైట్ అయితే ఇద్దరికి డబ్బులు వస్తాయి. రైట్ ఆన్సర్. దబిడి 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 నీచే ఎత్తుబాలా. సో అత్తగారి మీద చాడీలు యూనివర్సల్ ఆన్సర్. పటాకా టీం మీకు అమౌంట్ అకౌంట్ లోకి వేసేస్తాను, అండ్ అలాగే ధమాకా టీం మీకు డబుల్ అయింది. కానీ ఏం జరిగింది అంటే ఇది అయ్యేసరికల్లా పటాకా టీం లీడ్ లోకి వచ్చేసారు. ఓకేనా? ఇంకా ఏమైనా మొగుడిని కంట్రోల్లో పెట్టడానికి మీకు ఏమైనా చిట్కాలు కావాలా? చాలా కావాలి. అని ఏ విషయంలో అంటే నేను చెప్తా. ఎక్కువ ఫోన్ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. హలో రాజా, వచ్చేస్తాను రాజా నేను. అది మొగుడిని అలా కంట్రోల్లో పెట్టాలి. మనం లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ మొదలెట్టేద్దాము. మన ఆఖరి రౌండ్ తారుమార్ దగ్గరమార్. పటాకా టీం మీరు లీడ్ లో ఉన్నారు 14 లక్షలతో. ధమాకా టీం జస్ట్ వెనకాలే ఉన్నారు 13,75,000తో. కానీ లైఫ్ ఒక్కోసారి తారుమార్ తక్కర్మార్ అయిపోతూ ఉంటుంది అంటారు కదా, అలాగే ఈ రౌండ్ కూడా. ఈ రౌండ్ లో మేము లీడ్ లో ఉండే వాళ్ళకి కొన్ని టాపిక్స్ ఇస్తాం. మీరు అందులో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు.
కానీ అదే టాపిక్ రిలేటెడ్ గా మీరు కూడా ఆడాల్సి ఉంటుంది. పటాకా అండ్ ధమాకా టీం మీకు స్క్రీన్ మీద పిక్చర్స్ వస్తాయి. 5 seconds లోపు మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అంటే ఈ రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని అలా తాకేలోపు మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. లేదంటే అక్కడతో మీరు ఓడిపోయినట్టు, మొత్తం గేమ్ ఓడిపోయినట్టు. అండ్ మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు మొత్తం అవతల టీం వాళ్ళకి ఇచ్చేసేయాలి, వాళ్ళు విన్ అయిపోతారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్ లెవెల్ ఆడుతున్నాము. గెలిచినటువంటి అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. లీడ్ లో ఉండేటువంటి టీం మన పటాకా టీం కాబట్టి టాపిక్స్ ఏంటంటే ఇంగ్లీష్, తెలుగు, స్మార్ట్ ఫోన్, బిర్యానీ, సినిమా, రామాయణం. సినిమా. సో టాపిక్ సెలెక్టెడ్. కొన్ని డ్యూయల్ రోల్ పోస్టర్స్ వేస్తాము, సినిమా పేరు చెప్పాలి. ఫస్ట్ మీరే. ఓకేనా? రెడీ? యోర్ టైం స్టార్ట్స్ నౌ. రోబో. 1 or 2? 2. రైట్ ఆన్సర్. విక్రమార్కుడు రైట్. అదుర్స్ రైట్. అరుంధతి రైట్. సోగ్గాడే చిన్నాయన రైట్. బ్రదర్స్ రైట్. హలో బ్రదర్ రైట్. లెజెండ్. మీరు చెప్పలేకపోయారు, సో డబ్బులు ఇచ్చేయండి. చోడు చింత. సో ఈరోజు పటాకా టీం గెలిచేశారు. కంగ్రాచులేషన్. అలాగే విన్నర్స్ పటాకా టీం మీకు సాఫ్ట్ వాక్ క్రాక్డ్ హీల్ రిపేర్ క్రీమ్ వారి నుంచి 10,000 రూపీస్ ప్రైజ్. సాఫ్ట్ వాక్ క్రాక్డ్ హీల్ రిపేర్ క్రీమ్ నుంచి మీకు గిఫ్ట్ హ్యాంపర్స్. సో అదండి ఈ రోజు మన సుమార్డా. మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ సండే 6:30కి. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే హెల్దీ. బై బై.